వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్నారు. రేపో మాపో రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత, చెప్పుకోదగ్గ ఒక 3-4 నేతల్లో అత్యంత కీలక నేత. అలాంటి నేత చేసిన వ్యాఖ్యలు యథాలాపం అని మనం కొట్టిపారేయొచ్చా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో భాగంగా వైవి సుబ్బారెడ్డి చేత చెప్పించి ఉండొచ్చా? అంటే యథాలాపంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచననే ఆయన ఆ విధంగా సుబ్బారెడ్డికి అంటే వైవి సుబ్బారెడ్డి మీరు వైవి సుబ్బారెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం చూసిన చరిత్ర చూసినా ఎప్పుడు ఇలా సంచలనాల కొరకో వార్తల్లో రావడం కొరకో నోరు జారో నోటి దురుస్తోనో వివాదాస్పదమైన ప్రకటనలు చేసిన చరిత్ర సుబ్బారెడ్డికి లేదు. అందులో ఆయన మీరు చెప్పిన అనేక రకాల అర్హతలతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువు, బాబాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఎక్కడో కానీ చర్చకు రాకుండా వైవి సుబ్బారెడ్డి తనంతట తానుగా ఆ మాట అని ఉంటాడా? ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి అది వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దాంతో సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే చాలా క్లియర్గా వైవి సుబ్బారెడ్డి ద్వారా ఒక మాట అనిపించి దాని పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉంటది అని చూసే ఆలోచన కూడా ఉండొచ్చు. రాజకీయాల్లో టెస్టింగ్ వాటర్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్య చేస్తే వెనక్కిపోయడానికి స్కోప్ ఉండదు. సో సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్య చేశాడు అనుకోండి, అవసరమైతే వెనక్కిపోవడానికి ఆయన సుబ్బారెడ్డి గారు ఏదో అన్నారు పెద్ద ఆయనకి ఏదో ఆలోచన ఉంది అని మాకు మేమేం అడగడం లేదు కదా అనొచ్చు. అందువల్ల హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ చేసి ఏం చేస్తారు? ఆ ఉన్న పాత సెక్రటరియట్ కూడా కూల్చేసి కొత్త సెక్రటరియట్ భవనం కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కొత్త సెక్రటరియట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా నిర్మిస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవనాలు కూడా తెలంగాణకు అప్పచెప్పారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అవును సార్, అవును, ఆ భవనాలు ఉంచుకోలేదు కదా జగన్ ప్రభుత్వం కూడా. జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు సెక్రటేరియట్ లో కేటాయించిన భవనాలు గనక ఇచ్చి ఉండకపోతే తెలంగాణ సచివాలయ నిర్మాణమే జరిగి ఉండేది. తెలంగాణ సచివాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా. సో ఎందుకంటే సెక్షన్ 8 ప్రకారము హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ భవనాలపైన గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో సెక్షన్ 8 కున్న అంశం అది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ఆ భవనాలు అప్పచెప్పినాకనే కదా వాటిని కూలగొట్టి కేసీఆర్ ప్రభుత్వం సెక్రటరియట్ కట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ సెక్రటరియట్ పెట్టుకుంటారు? ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ఏడ పెట్టుకుంటారు? ఇంకొక ముఖ్యమైన అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమని విమర్శించారు? వీళ్ళు పక్క రాష్ట్రంలో ఉంటారు, వీళ్ళు పక్క రాష్ట్రంలోనే ఉంటారు, వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి రాజకీయాలు జరుపుతారు, వీరు మన రాష్ట్రమే కాదు అని జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉపన్యాసాలు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు హైదరాబాద్కు వచ్చి వీకెండ్లో హైదరాబాద్కు వస్తేనే వారి స్థానికత పైన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తాడు, వాళ్ళ నేటివిటీ పైన. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు విమర్శించాడు. మరి అది ఉమ్మడి రాజధాని అప్పుడు గుర్తు రాలేదా? మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీకెండ్కి వస్తే అది ఉమ్మడి రాజధానికి వచ్చినారు తప్ప పక్క రాష్ట్రానికి పోయినారని ఎందుకన్నాడు జగన్మోహన్ రెడ్డి? సో పక్క రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వస్తారు, వాలిపోతారు, మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు, మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారని ఎన్నిసార్లు మాట్లాడారు. ఈవెన్ లోకేష్ పైన కూడా పక్క రాష్ట్రం మాట్లాడారు. మరి అది ఉమ్మడి రాజధాని అయితే పక్క రాష్ట్రం ఎందుకైంది? మరి పక్క రాష్ట్రము అయినప్పుడు ఉమ్మడి రాజధాని అని గుర్తు ఇప్పుడే ఎందుకు వచ్చింది? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్ అనివార్యంగా వస్తాయి. అయినా ఇది ప్రాక్టికల్ గా జరిగే పనా? ఇవాళ ఉమ్మడి రాజధానిని మళ్ళీ 10 ఏళ్లుగా చేయాల్సి వస్తే తెలంగాణ నుంచి ఎంత వ్యతిరేకత వస్తుంది? సో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేవు, తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. సో తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు చేస్తే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలుచుకోగలుగుతుందా? సో బీజేపీ దెబ్బతినదా? అంత అమాయకంగా బీజేపీ చేస్తుందా? సో తెలిసి కూడా ఈ మాట అంటున్నా, ప్రాక్టికల్ గా జరగదని తెలిసి కూడా అంటున్నారంటే ఖచ్చితంగా రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం సృష్టించిన గందరగోళం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది అన్న అంచనాకు వచ్చి ఈ మాట అని ఉండాలి.